రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో చేసిన అవినీతి అక్రమాల చిట్టాలను బయటకు తీస్తున్నామని ఆ పార్టీకి చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రజా ప్రతినిధులు చేసిన అవకతవకల్ని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నట్టు జనసేన నాయకులు అన్నారు. స్థానిక పాత సోమాలమ్మ ఆలయ సమీపంలో ఉన్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణన్ నివాసం వద్ద మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో జనసేన నాయకులు అడప శ్రీనివాసరావు, వేగిశెట్టి రాజు, తోట రామకృష్ణ, గంటి రాజు తదితరులు మాట్లాడారు. జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని, ఎక్కడా ఎటువంటి అవినీతి జరగకుండా అడ్డుకట్ట వేస్తున్నారన్నారు. బత్తుల ఆయన సతీమణి వెంకటలక్ష్మిపై పదే పదే అసత్య ఆరోపణలు చేస్తున్న జక్కంపూడి రాజా, గణేష్లకు చిత్తశుద్ధి ఉంటే కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చి నిరూపించారని డిమాండ్ చేశారు. బత్తుల వెంకటలక్ష్మి పట్ల అవమానకరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను గౌరవించడం చేతకాని మాజీ ఎమ్మెల్యే 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మళ్లీ వారిపై ఆరోపణలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. జనసేన నాయకులు మట్ట వెంకటేశ్వరరావు, ముక్క రాంబాబు, ముక్క జయ తదితరులు పాల్గొన్నారు. బిజినెస్ చేసుకుంటూ ఒకప్పుడు ఓనర్లు చంపేస్తామని ఆరోపణ చేస్తాడు. అతను విజయవాడలో ఓనర్ ఇంకా బతికే ఉన్నాడు. మేము విజయవాడ అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఓనర్ ఇంట్లోనే పడుకుంటాం. ఇలాంటి పనికిమాలి ఆరోపణలు చేసి నీకున్న 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఎంత చెడిందో అనేది కూడా ఇవాళ తేటతెల్లమైంది. అదే కాదు, ఇవాళ నువ్వు కొంగు చాచి అని వెంకటలక్ష్మి గారిని ఏమైతే ఆరోపణలు చేసావో దండుకున్నారనవో, నీలో చిత్తశుద్ధి ఉంటే, నీలో నిజాయితీ ఉంటే నీ ఫ్యామిలీ పరంగా వచ్చి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ప్రెస్ మీట్ పెట్టి వెంకటలక్ష్మి గారు కొంగు చాచి డబ్బులు దండుకుందని చెప్పు. నువ్వు మగాడని ఒప్పుకుంటాను, నేను జనసేన పార్టీకి రాజీనామా చేస్తాను. బాంచత్ పనికిమాలి ఆరోపణలు చేయడం కాదు, తేల్చు, దిక్కు తేల్చు. ఎవరి దగ్గర లంచాలు తీసుకుంటావు వెంకటలక్ష్మి గారు, ఎవరి దగ్గర చెంగు చాచిందో తేల్చు. ఇవాళ 2019లో అధికారంలోకి వచ్చి మొత్తం రాజానగరం నియోజకవర్గంలో కొండలు దోసేసో, చెరువులు దోసేసో, అన్ని రకాల భూకబ్జాలు, బ్లేడ్ బ్యాగ్స్ అన్ని ప్రోత్సహించి ఇవాళ పక్క నియోజకవర్గంలో ఇవాళ ద్రాక్షారంలో నువ్వు కళ్యాణ మండపాలు ఎలా కడుతున్నావు, రియల్ ఎస్టేట్ ఎలా చేస్తున్నావు, జనాల సమాధానం చెప్పాలి. నువ్వు బెంగళూరులో నీకు ఆస్తులు ఎలా వచ్చినాయి, అలాగే హైదరాబాద్లో నువ్వు రియల్ ఎస్టేట్ ఎలా చేస్తున్నావు అనేది కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో కార్యకర్తలను అడ్డు పెట్టుకుని నువ్వు 2019లో అధికారంలోకి వచ్చి ఏ ఒక్క కార్యకర్తని కూడా బాగు చేయకుండా నీ సొంత బామర్దుల్ని, నీ బినామల్ని 10 మందిని పెట్టుకుని పూర్తిగా రాజానగరం నియోజకవర్గంలో దోసేసిన వరలన్నీ కూడా నువ్వు కాదా అని అడుగుతున్నా ప్రశ్న మీద. ఉన్నటువంటి దాన్ని ఒక్క దెబ్బతో ఏం చేశారంటే ఆ గల్ఫ్ యుద్ధంలో తయారు చేసేసారు. ఇక ఎలాగంటే చెరువులు తవ్వేస్తున్నారు అంటున్నారు, తప్పులేదు, తవ్వుతున్నారు. వాళ్ళు ఎంత లోతవ్వారు, వీళ్ళు ఎంత లోతవ్వారు కొలవండి మీరు విలేకరులు వెళ్ళి, ఎవరు ఎంత లోతవ్వారు. తర్వాత ఇంకోటి, చెరువులు మట్టి అవసరం కొలిది రైతువారి నాయకులు చిన్న చేసుకుంటారు. కానీ ఈవేళ బలరామకృష్ణ గారి ద్వారా చేసుకునే వాళ్ళందరూ కూడా రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ రైతులు, కార్యకర్తలు పనిచేసుకుంటున్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే గారి టైంలో వీళ్ళకి ఎవరికి అవకాశం లేదు. రాజమండ్రి నుంచి వచ్చి సైట్ బిల్డింగ్ చేసేవారు, రాజమండ్రి నుంచి సైట్లు కొనుగోరు, రాజమండ్రి నుంచి వచ్చి కొండలు మా సీతానగరం మండలంలో ఉన్న కొండలన్నీ తీసుకొచ్చి వెంగనారం, తొర్రేడు, రాజమండ్రి మొత్తం కప్పెట్టేసుకున్నారు. కాబట్టి ఈవేళ చెరువులు మెరకైపోయి నీరు తూముల ద్వారా వెళ్ళడం లేదు. అందు గురించి అని రైతులు ఏమంటున్నారంటే, మేము సొసైటీ వాళ్ళు కూడా చేపలు బ్రతకడం లేదు కాబట్టి మాకు చెరువు లోతు చేయాలంటున్నారు. కాబట్టి చెరువుని మినిమం లోతు చేయడం తప్పు కాదు.